అందరికీ నమస్కారం. నేను మొదటి నుంచి చెప్తున్నట్టే ప్రపంచవ్యాప్తంగా చమురు కష్టాలు స్టార్ట్ అయినాయి. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం కారణంగా, ఆ యుద్ధం ఎక్కువ కాలం కొనసాగడం కారణంగా చమురు కష్టాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్రమయ్యాయి. అంటే చమురు కష్టాలు రావటం అంటే అందరూ చెప్తున్నట్టు చమురు రేటు పెరగటం కాదండి. అంటే పెట్రోల్ డీజిల్ రేటు పెరగటం అని కాదండి, అసలు చమురు కొరత ఏర్పడుతుంది. నేను మొదటి నుంచి చెప్తున్నాను. అందరూ ఏం చెప్తూ వస్తున్నారు? పెట్రోల్ రేటు పెరిగింది, డీజిల్ రేటు పెరిగింది, అంతవరకే చెప్తూ వస్తున్నారు. నాయన రేటు పెరగటం పక్కన పెడితే అసలు కొరత ఏర్పడిద్ది అని చెప్తూ వస్తున్నాను నేను. ఎందుకంటే మీరు గత కొన్నాళ్ళుగా చూడండి, ఇరాను గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి చమురు శుద్ధి కర్మాగారాలు, చమురు నిక్షేపాలే టార్గెట్గా బాంబుల వర్షం కురిపిస్తుంది. మామూలుగా చమురు ఎక్కువగా ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుద్ది? గల్ఫ్ దేశాల నుంచే ఉత్పత్తి అవుద్ది. ఆ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి చమురు నిక్షేపాల మీద, చమురు శుద్ధి కర్మాగారాల మీద, చమురు ఉత్పత్తినే టార్గెట్ చేస్తూ ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తూ ఉంది గత కొన్నాళ్ళుగా. మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. గత కొన్నాళ్ళ క్రితం యుద్ధం స్టార్ట్ అయినటువంటి ఒక 4వ రోజు అనుకుంటా, ఇప్పుడు 10వ రోజు నడుస్తుంది కదా, 10 రోజులు అయిపోయినాయి కదా, 5వ రోజు నాడు సౌదీ అరేబియాలోని అత్యంత పెద్ద చమురు శుద్ధి కర్మాగారం మీద ఇరాన్ దాడి చేసింది. ఆ దాడి ఫలితంగా దాన్ని సౌదీ అరేబియా మూసివేసింది. చాలా ఉత్పత్తి ఆగిపోయింది. అలా చాలా చమురు శుద్ధి కర్మాగారాలు, చమురు నిక్షేపాల మీద బాంబుల వర్షం పట్టడం కారణంగా చమురు ఉత్పత్తిలో తేడా వచ్చింది. ఇప్పటిదాకా మనం ఏమింటూ ఉన్నాం? ఇరాను హర్మోజ్ జలసంధిని మూసేయటం వల్ల గల్ఫ్ దేశాల నుంచి రావాల్సినటువంటి చమురు కావచ్చు, గ్యాస్ కావచ్చు ఆగిపోయింది, స్టక్ అయిపోయింది, ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది అన్నది వరకే మనం వింటున్నాం. అసలు ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది నిజమే, అదొక ప్రాబ్లం. కానీ ఉత్పత్తి కూడా బాగా తగ్గిపోయింది, ఇది ఇంకా ప్రాబ్లం. ట్రాన్స్పోర్ట్ ఆగిపోతే ఇవాళ కాపుతారు, రేపు కొద్దిగా ట్రాన్స్పోర్ట్ మళ్ళా క్యారీ చేసుకోవచ్చు. కానీ పూర్తిగా ఉత్పత్తిలోనే చాలా తేడా వచ్చింది. పైగా ఇక 2 రోజుల నుంచి ఇరాన్లో ఉన్నటువంటి చమురు నిక్షేపాలనే టార్గెట్గా ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తూ ఉన్నాయి. ఇరాన్లో కూడా చాలా పెద్ద ఎత్తున చమురు ఉత్పత్తి అవుతూ ఉంటుంది. దానికోసమే కదా సిద్ధం అంతా నడుస్తుంది. పైకి ఏ కారణాలు చెప్తున్నా ఇరాన్ ఆక్రమించుకొని ఇరాన్లో ఉన్నటువంటి చమురు నిక్షేపాల మీద తమ ఆధిపత్యాన్ని చూపించుకోవాలి, ఆ చమురు నిక్షేపాలన్నీ, క్రూడ్ ఆయిల్ నిక్షేపాలన్నీ తన చేతుల్లో తీసుకొచ్చుకోవాలని అమెరికా ప్రయత్నం. అమెరికా ఆలోచన అదే. ఇరాన్ని పూర్తిగా ఆక్రమించారనేది అమెరికా ప్రయత్నం. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు యుద్ధానికి పెట్టుకున్న టార్గెట్స్ ఆల్రెడీ రీచ్ అయ్యారు. ఖమేనీని చంపేశారు. ఇరాన్లో ఉన్నటువంటి యురేనియం స్టాక్స్ కావచ్చు అండ్ అణుబాంబు కేంద్రాన్ని కావచ్చు ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇంకెందుకు యుద్ధం అంటే ఇరాన్ ఆక్రమించుకోవడం కోసం. వాళ్ళు కేవలం 2 కారణాలు చెప్తూ యుద్ధం స్టార్ట్ చేశారండి. ఒకటి, ఖమేనీ అనేటువంటి వ్యక్తి సరైన వ్యక్తి కాదు, అతను ఒక టెర్రరిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తి, అతను ఉండకూడదు అని స్టార్ట్ చేశారు. అతన్ని ఖతం చేసి పడేశారు, అతన్ని చంపేశారు. అతన్నే కాదు, అతని సపోర్టర్స్ని కూడా దాదాపుగా చంపేశారు. రెండోది, అణ్వాయుధ కేంద్రాలను ధ్వంసం చేశామనేది కూడా వాళ్ళే చెప్పుకున్నారు, ఇజ్రాయెలే చెప్పుకుందిగా. మరి ఇంకెందుకు యుద్ధం కొనసాగిస్తున్నారు? యుద్ధం కొనసాగించడానికి ఉన్న కారణం ఇరాన్ని పూర్తిగా తమ హ్యాండ్ ఓవర్లోకి తెచ్చుకోవాలి. ఇరాన్లో ఉన్న వనరులు మొత్తం అమెరికా హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోవాలి. ఇదే కారణం. ఇప్పుడు ఇరాన్ కూడా అంతే రకంగా రియాక్ట్ కావడం ఫలితంగా ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్లో ఉన్నటువంటి చమురు నిక్షేపాలని పూర్తి స్థాయిలో ధ్వంసం చేస్తూ ఉన్నాయి. ఈ ధ్వంసం చేయడం ఫలితంగా ఇరాన్లో చమురు ఉత్పత్తి ఆగిపోతుంది. ఇరాన్ దాడుల ఫలితంగా గల్ఫ్లో చమురు ఉత్పత్తి ఆగిపోతుంది. మొత్తంగా ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. ఉత్పత్తి తగ్గిపోవడం ఫలితంగా ప్రపంచంలో చమురు సమస్య ఏర్పడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్లో చూడండి. బంగ్లాదేశ్లో లీటర్ పెట్రోల్ 300 అట. 300 కాదు, 300కి ఇంకొక 300 కలిపి 600 ఇచ్చినా పెట్రోల్ కొరత. పెట్రోల్ బంకులు మొత్తం మూతపడుతున్నాయి. లేదు, పెట్రోల్ డీజిల్ లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళకి కొత్తగా ట్రాన్స్పోర్ట్ కావట్లేదు, వాళ్ళ దగ్గర ఏం ఉత్పత్తి కాదు, వాళ్ళ దేశ అవసరాలు సరిపడా వాళ్ళకి ఎక్కడి నుంచి ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. అక్కడ పెట్రోల్ బంకులు మొత్తం మూతపడుతున్నాయి. ఒక్కసారి పెట్రోల్ డీజిల్ కొరతే వచ్చింది అంటే మొత్తం దేశంలో ఉన్న ట్రాన్స్పోర్ట్ అంతా ఆగిపోయింది. దేశంలో ఉన్న ట్రాన్స్పోర్ట్ ఆగిపోయిందంటే అదొక ప్రత్యేకమైన పరిస్థితి. ఎమర్జెన్సీ కిందకు వస్తుంది. సరుకు రవాణా కాదు, మొత్తం సరుకు డిమాండ్ పూర్తిగా డిమాండ్ పెరిగిపోయింది, సప్లై తగ్గిపోయింది. సో ఒక రకమైన ఎమర్జెన్సీ, అత్యవసర సేవలు కూడా వస్తుంది. అదే మన దేశానికి చమురు కష్టాలు రావు, ఎందుకంటే మనకి కొద్దిగా రష్యా అండగా ఉంది. కానీ చమురు రేటు పెరుగుతాయి, ఎందుకంటే రష్యా ఇచ్చే చమురు మన దేశ అవసరాలకేం సరిపోదు. మనకి ఇబ్బంది రాకుండా రష్యా చూసుకోగలిగింది రష్యా నుంచి మనం చమురు తీసుకోవడం ఫలితంగా. కానీ మన పూర్తి అవసరాలు, మన దేశంలో 80% అవసరాలకి మనం ఇతర దేశాల మీద ఆధారపడుతున్నాం. కానీ మన అవసరాలు మొత్తం రష్యా తీర్చలేదు. కాకపోతే చమురు రేటు పెరుగుతాయి మన దేశంలో. చమురు కొరత రాకపోవచ్చు కానీ చమురు రేటు పెరుగుతాయి. అయితే గ్యాస్ సంక్షోభం మన దేశంలో ఆల్రెడీ స్టార్ట్ అయింది. అంటే డొమెస్టిక్ గ్యాస్కి ఇబ్బంది లేదు అని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, ఈవెన్ గ్యాస్ కంపెనీలు కూడా చెప్తున్నాయి. కానీ డొమెస్టిక్ గ్యాస్ మాత్రం ఇబ్బంది స్టార్ట్ అయింది. ఆ కొరత కారణంగా ఆల్రెడీ బెంగళూరులో స్టార్ట్ అయింది. బెంగళూరులో చాలా హోటల్స్కి కమర్షియల్ గ్యాస్ సప్లై చేయలేమని చెప్పేసి గ్యాస్ కంపెనీలు చేతులు ఎత్తేస్తున్నాయట. ఎందుకంటే మనకి దేశానికి కావాల్సినటువంటి గ్యాస్ సరఫరాలో
50-60% పైగా గల్ఫ్ దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటా ఉంటాం. హార్మోజ్ జలసంధి నుంచి ఇరాన్ హార్మోజ్ జలసంధిని మూసివేసింది. ఆ గ్యాస్ మొత్తం ఆగిపోయింది. ఎల్ఎన్జీ కావచ్చు, ఎల్పిజి గ్యాస్ మొత్తం కూడా సప్లై ఆగిపోయింది. సప్లై ఆగిపోయింది కానీ డిమాండ్ మనకు అది తగ్గలే. మరి సప్లై అయినప్పుడు ఎలా సర్దుబాటు అయింది? కాబట్టి మన దేశంలో గ్యాస్ ప్రాబ్లం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. బెంగళూరులో చాలా హోటల్స్ మూతపడుతున్నాయి. క్లియర్గా గ్యాస్ కంపెనీలు చెప్తున్నాయి, ఒక్క హాస్పిటల్స్కి, స్కూల్స్కి తప్ప మేము హోటల్స్కి, మిగతా వాటికి కొన్నాళ్ళ పాటు గ్యాస్ సప్లై సరిగా ఇవ్వలేమని చెప్తున్నాయి, ఓపెన్గా చెప్తున్నాయి. దాని ఫలితంగా ఇప్పటికైతే బెంగళూరులో స్టార్ట్ అయిన ప్రాబ్లం రేపు హైదరాబాద్లో కూడా స్టార్ట్ అయ్యడానికి అవకాశం ఉంది. అయితే హైదరాబాద్లో ఉన్న హోటల్స్, దుకాణాలకి కనుక కమర్షియల్ గ్యాసు ఇబ్బంది అంటూ వచ్చింది అంటే ఆ హోటల్స్ మొత్తం మూతపడే అవకాశం ఉంటుంది. ఆ హోటల్స్లో ఆర్థికంగా దెబ్బతిన్నాయి, వాణిజ్యపరంగా దెబ్బతిన్నాయి అంటే ఆ హోటల్స్లో పనిచేసే చాలామంది సిబ్బంది ఉద్యోగాలు కోల్పోతారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి మొత్తం కూడా తలకిందులైపోయింది, వాళ్ళ జీవితం తలకిందులైపోయింది. హోటల్స్లో చాలామంది వెయిటర్స్గా, షెఫ్లుగా, క్లీనింగ్ వ్యక్తులుగా పనిచేస్తూ ఉంటారు. స్వీపర్సు, క్లీనర్సు, వెయిటర్సు, షెఫ్లు వీళ్ళంతా పనిచేస్తూ ఉంటారు. వీళ్ళంతా తమ ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది, తమ జీతాలు ఆగిపోయే పరిస్థితి వస్తుంది. దాని ఫలితంగా మొత్తం అంటే కేవలం హోటల్ మూతపడితే హోటల్ ఓనర్కే కాదు, ఆ హోటల్ మీద డిపెండ్ అయినటువంటి చాలామంది ఉద్యోగస్తులు, ఒక చిన్న హోటల్లో కూడా దాదాపు 7-8 మంది ఆధారపడి పనిచేస్తూ ఉంటారు. అలానే ఇంకా పెద్ద హోటల్ అంటే మీరే ఊహించండి. సో ఇలాంటి ఇబ్బందులు తలెత్తేటువంటి ప్రమాదం ఉంటుంది. చాలామంది ఉద్యోగాలకు ఇబ్బంది, జీవితాలకు ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంటుంది. మన దేశానికి యుద్ధానికి సంబంధం లేకపోయినా మన దేశం ఇన్ఫెక్ట్ అవుతూ ఉంది. మన దేశానికంటే ఎక్కువ ఇన్ఫెక్ట్ ఇంకా ఇతర దేశాల మీద పడుతూ ఉంది, చమురు కష్టాలతో సహా. ఏదేమన్నా సంబంధం లేని ప్రపంచం, యుద్ధంతో సంబంధం లేని ప్రపంచం కూడా యుద్ధం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంది. అందుకే చెప్తున్నా, యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే ప్రపంచం మొత్తం ఆర్థికంగా అతలాకుతలం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. నిన్న చూసారా, ఖమేనీ కుమారుడు కొత్త ఖమేనీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అతను ఇచ్చిన మొట్టమొదటి స్టేట్మెంట్ ఏంది? మాతో పెట్టుకుంటే బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $200 పోయిద్దని చెప్పాడు. అంటే వాళ్ళ టార్గెట్ క్రూడ్ ఆయిల్ సంక్షోభాన్ని క్రియేట్ చేయడం. ఇరాన్ చాలా ప్లాన్గా పనిచేస్తుంది. ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ సంక్షోభాన్ని క్రియేట్ చేయాలి. క్రూడ్ ఆయిల్ సంక్షోభాన్ని క్రియేట్ చేశారు అంటే డిమాండ్కి తగ్గ చమురు దొరకదు, పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది, రేటు అమాంతం పెరిగింది కొన్నాళ్ళ పాటు. తర్వాత కాలంలో రేటు పెరిగినా అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు మన అంచనా ప్రకారం మన దేశంలో పెట్రోల్, డీజిల్ $140-150 పోతాయట. ఈ 140-150 కాదు, దీనికి డబల్ ఇచ్చినా కానీ పెట్రోల్, డీజిల్ దొరకని పరిస్థితి రావచ్చు. దీనికి ఇరాన్ ప్లాన్ చేస్తుంది. చూద్దాం ఎక్కడి వరకు వెళ్ళిద్దో. ఏదైనా బాధ్యత తీసుకొని అమెరికా యుద్ధాన్ని ముగించాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రపంచం మొత్తం కూడా ఆర్థికపరమైన సంక్షోభంలోకి మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం సంబంధం లేని ప్రపంచం మొత్తం కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.